గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తర్వాత లాస్ అయిపోయినా, 1-2 సార్లు నా సరుకు పట్టుకున్నారు, లాస్ అయిపోయినా. కరోనాలో స్మగ్లింగ్ అయిపోయిన తర్వాత కేసులు అయిపోయినాయి. కేసులు అయిపోయిన తర్వాత, కరోనా పోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నేను డైరెక్ట్ ఎస్పీ గారికి అర్జీ పెట్టుకుందాం అనుకున్నా. నా మీద కేసులు ఉన్నాయి, కానీ నేను ఈ దేశంలో బతకలేను, సరేనా, అయిపోయింది స్మగ్లింగ్ యాక్టివిటీస్ అంతా అయిపోయింది, రేట్లు తగ్గిపోయినాయి, ఇంకేం చేయలేను. నేను ఇక్కడ ఉంటే ఇంకా మళ్ళీ స్మగ్లింగ్ చేయాలి వేరేది ఏదన్నా. లేదు, దేశానికి కోయటుకు పోయే పర్మిషన్ ఇచ్చినారా అంటే నేను పోయిస్తానని చెప్పేసి అర్జీ పెడదాం అనుకున్నా. మళ్ళీ నీలాంటి వాళ్ళు, నా మంచి కోరేవాళ్ళు, నాతో కూడా స్మగ్లింగ్ చేసిన వాళ్ళు, వ్యాపారస్తులు నా దగ్గర పని నేర్చుకున్న అంతా బాగా ఎదిగిపోయినారు. ఎందుకన్నా మేము చూసుకుంటాం, గమ్మునే ఉన్నా అని చెప్పినారు. వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే, ఇప్పుడు పెద్ద పెద్ద స్మగ్లర్స్ కానీ ఏదైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేస్తాను, నాకు పంపించాల్సింది పంపిస్తారు. ఇప్పుడు చేస్తున్నారు ప్రెజెంట్ అది నా ఫుడ్ అది చేస్తున్నారు. ప్రెజెంట్ నేను చేయడం లేదు, ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేస్తాం. ఏ వ్యాపారంలో ఏం కావాలన్నా సజెషన్ ఇస్తాను. మళ్ళీ ఇక్కడ కూడా చూడండి, ఏంటంటే తప్పుకి మళ్ళీ నేను సహకరిస్తున్నాను కానీ నేను కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు మీరు. నేను చెప్పేది అన్న, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, లాస్ట్ ఇంటర్వ్యూలోకి శివాకి చెప్పినాను, స్మగ్లింగ్ని మీరు అనుకునేది వేరు, నేను అనుకునేది వేరు. చట్టానికి విరుద్ధంగా మనం చేసేది ప్రతి ఒక్కటి చట్టం గురించి చూస్తే రోడ్డు కూడా దాటలేం గురువు గారు. నువ్వు లాని ఫాలో అయినావంటే రోడ్డు, మీ ఇంటి ముందు రోడ్డు నువ్వు క్రాస్ చేయడం తప్పు. మీరు ఆ రకంగా అంటున్నారంటే ఇంకా నేనేం మాట్లాడలేదు. అయ్యా, దొంగతనం తప్పు చెప్పినాను కదా, ఆడబిడ్డలు హరాస్ చేయడం తప్పు, అది రియల్ క్రైమ్. నేను చేసేది వ్యాపారం అయ్యా. ట్యాక్స్ కట్టితే బిజినెస్ మ్యాన్, ట్యాక్స్ కట్టకపోతే క్రైమ్, స్మగ్లింగ్ ఇల్లీగల్. నేను చేసేది వ్యాపారం, ఇప్పుడు ఆ వ్యాపారం కూడా చేయడం లేదు. వ్యాపారస్తులకి ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేస్తా. ఐఎమ్ వెల్ సెటిల్ అన్న, ఇంకెందుకన్నా, దీని మీదనే ఇంక నా ఫోకస్ అంతా. ఓకే, అంతే. కువైట్లో ఒక ఇష్యూ గురించి, అది ఇక్కడ వాళ్ళకు అంత పెద్దగా తెలుసో తెలీదో నాకు తెలియదు, ఏ విషయం ఒకటి విన్నా. ఏంటంటే అక్కడ దొంగసారా అంటే లిక్కర్ది ఏదో కొంచెం జరిగి సుమారు ఒక 100 మంది పైగా చనిపోయారు అని చెప్పేసి కూడా నేను విన్నాను. దాని గురించి కూడా నాకు క్లారిటీగా లేదు. లాస్ట్ మంత్ జరిగిందన్నా. ఏంటది అసలు యాక్చువల్గా? సారాయి దాగి 163 మంది చనిపోయినట్టే లెక్క. 163 మంది చనిపోలేదు, ఒక 50-60 మంది చనిపోయినారు, స్పాట్ డెడ్, హాస్పిటల్లో చనిపోయినారు. ఒక 60-70 మందికి కిడ్నీలు పూర్తిగా బర్న్ అయిపోయినాయి. కిడ్నీలు ఏం లేవు లోపల. కిడ్నీలు లేవంటే ఇంక పేగులు ఉండవు, ఏముండవు. అవునవును. ఒక 60-70 మందికి పూర్తిగా బ్లైండ్ అయిపోయినారు, కళ్ళు పూసినాయి. దొంగసారా వల్ల, సారాయి తాగడం వల్ల. దొంగ సారాయి తాగడం వల్ల, అక్కడ లిక్కర్ లేదు, కాంచిన సారాయి తాగడం వల్ల ఇంతమంది చచ్చిపోయినారు. అధికారిక లెక్కల ప్రకారం నేను విన్నా, నేను 1-2 సార్లు వింటాను, నాకు అంత టైం కూడా లేదు సార్ అక్కడ. ఎందుకంటే అక్కడ జరిగేటంతా నాకు తెలుసు. ఎవరో చెప్తారు, అక్కడి నుంచి మా పిల్లకాయలు ఫోన్ చేస్తారు, ఏదో. ఇప్పుడు చూడండి, మీ ఇంటర్వ్యూ కూడా పాపం నెలకు ముందు ప్లాన్ చేసినాం, బయట పోయి ఢిల్లీ పోయేసి, మొన్న వచ్చిన, చాలా టైర్డ్గా ఉన్నా, అయినా మాట ఇచ్చినాను కాబట్టి వచ్చిన. మ్యాక్సిమం ఒక 200 మంది చనిపోయినట్టే లెక్క అన్న. కళ్ళు పోయినా, కిడ్నీలు పోయినా చచ్చిపోయినట్టే లెక్క. ఆ 200 మంది అక్కడ నాశనం అయిపోయినారంటే కారణం, అక్కడ చచ్చిపోయినారంటే ఎన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోయినాయన్న ఇండియాలో? మ్యాక్సిమం తెలుగు వాళ్ళే. అవునా? మ్యాక్సిమం తెలుగు వాళ్ళే. సారాయి తాగేది, సారాయి కాంచేది ఎక్కువ ఎవరన్నా? కేతాను, జహ్రా, ఫాహిలు, హవల్లి, 75% మన తెలుగు వాళ్ళు. మిగతా వాళ్ళు అరబ్బీ వాళ్ళు. ఫిలిపిన్ వాళ్ళు తాగుతారు కానీ వాళ్ళు అమ్మేది మీద ఉండదు, వాళ్ళ పాటు వాళ్ళు కాంచుకుంటారు, తాక్కుంటారు. అరబ్బీ వాళ్ళు కాంచుకుంటారు, వాళ్ళు తాక్కుంటారు. వైట్ సారాయిని కాంచుతారు అరబ్బీ వాళ్ళు, తెల్ల సారాయి అది వాళ్ళు అమ్ముకుంటారు. అరబ్బీ వాళ్ళు తాగుతారు, మనం తాగరు. మన మంచినీళ్ళు మాదిరి ఎక్కడ సారాయి ఉన్నట్టు అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏదో చెక్కో బొక్కో ఏందో కాంచుతూ ఉన్నారు మన వాళ్ళు, పాత వాళ్ళు. మనం కూడా తాగుతూ ఉన్నాం, మా తాత వాళ్ళు, నాయన వాళ్ళు అంతా తాగుతూనే ఉన్నారు సార్. అది వేరే. ఆడేం దొరుకుతుంది సార్? చెక్క బొక్క ఏం దొరకదు కదా. మెథనాల్ నుంచి వచ్చేది ఎథనాల్ నుంచి వచ్చేది స్పిరిట్. ఆ స్పిరిట్లో 43-44% ఉండే ఆల్కహాల్ని కలిపి తయారు చేసేదే విస్కీ, బ్రాందీ. మన కంపెనీలు, డిస్టిలరీ, మన దీనికి లిక్కర్కి సంబంధించిన కంపెనీలు వాళ్ళు మెథనాల్ అది మేజర్ కంటెంట్. యూరియా వేస్తారు. మన బ్యాటరీ లోపల నల్ల పొడి, ఆ పొడి వేస్తారు. ఆ బ్యాటరీలో, కారు బ్యాటరీలో పోసే యాసిడ్ పోస్తారు కిక్కు కోసం. బాగానే జరిగింది ఇన్నేళ్ళుగా, ఇదేం కొత్తగా జరిగింది కాదు, మీకు జరిగింది కొత్త. నేను పోయిన కొత్తల్లో కూడా సారాయి తాగుతా ఉన్నా అక్కడ. 100 కోయేటు పుట్టినప్పటి నుంచి నాటు సారాయి ఉందయ్యా. పొరపాటు జరిగింది ఎక్కడో, కలపడంలో, కాంచడంలో ఎక్కడో పొరపాటు జరిగింది. ఫార్ములా ఒక చోట పోయాల్సింది ఇంకో చోట పోసినారు. రేషియో, క్వాంటిటీ
10 గ్రాములు పోసిన చోట 10 లీటర్లు దిగినట్టున్నారు. గుల్ల అయిపోయినాయి కుటుంబాలు. దీనికంతా కారణం ఎవరన్నా మీరు చెప్పండి. మీరు చదువుకున్న వాళ్ళు, నేను చదువులండి, మీరు చెప్పండి గురువుగారు. సారాయి తాగి కొన్ని వేల మంది కుటుంబాలు, కొన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోయినాయి, కొన్ని వేల మంది రోడ్డు మీద పడినారు. దీనికి కారణం ఎవరు? ఎవరైతే చేశారో వాళ్ళేగా. ఎవరు అంటే మీరు అన్నట్టు కూడా 75% మనోళ్ళే అని చెప్పేసి అని అన్నారు. సరే, అవును, సారాయి కాంచేది మనోళ్ళే. మరి అంత జరిగిన తర్వాత కూడా అక్కడున్న గవర్నమెంట్ దీనికి కారణం చెప్పండి గురువుగారు. కారణం ఏంది? ఇంకా అర్థమైపోతుంది కదా, ఇంకేం చెప్తాను చెప్పండి. తాగిన వాళ్ళది తప్పు, కాంచిన వాళ్ళు తప్పు అని మీలో అంటే అంతా చెప్పినారు. ప్రపంచం మొత్తం నుంచి కూడా నాకు మెసేజ్ చేసిన వాళ్ళు అట్లే అంటున్నారు. కానీ అది రాంగ్. యువర్ ఆన్సర్ ఇస్ రాంగ్. మళ్ళీ వాళ్ళ మీదకి ఎందుకు వెళ్తారు? చేసింది మన వాళ్ళు అంటారు. కాంచడానికి కారణం ఎవరన్నా? తాగడానికి కారణం ఎవరన్నా? ఈ సుధాకుమారి, ఈ ముబారక్, ఈ కళ్యాణి, ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. చాలా స్ట్రిక్ట్ అన్నారు. కాంచే అవకాశం ఎందుకు ఇచ్చినారు? సారాయి కాంచి ఎంత గబ్బు వస్తుందా? ఇన్ని సంవత్సరాల నుంచి సారాయి కాంచుతా ఉంటే తెలీదా? కానీ అక్కడ వాళ్ళకి పోవాల్సిన కమిషన్లు వాళ్ళకి పోతాయి సార్. ఇది మరి పోలీసు వాళ్ళకి కమిషన్ ఎవరా? మనోళ్ళ డబ్బులు ఇవ్వరా? మట్కా వ్యాపారం జరిగేది తెలీదా? పోలీసు వాళ్ళకి డబ్బులు ఇవ్వరా? వ్యభిచారం జరిగేది తెలీదా? పోలీసు వాళ్ళకి డబ్బులు పోవడం లేదా? పేకాట మా స్థావరాలు తెలీదా? మొత్తం లంచం. మన ఇండియాలోనే లంచం అని ఉన్నానుకున్నావా? 1000 రెట్లు ఎక్కువ వాళ్ళ ఆఫీసర్లు, అక్కడ పోలీసు వాళ్ళంతా లంచాలు. నేను ఎంతమంది పోలీస్ స్టేషన్లో ఉంటే ఆడవాళ్ళు మొగోళ్ళకు ఆకామ లేకుండా పట్టుకొని ఉంటే అంత ఇంత డబ్బు ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచి దెంకొచ్చున్నా. ఆకామ లేని వాళ్ళని పట్టుకుంటే కూడా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ దెంక చేస్తున్నా నైట్. కారణం కేవలం కోయేటోళ్ళు. డబ్బులు తీసుకున్నావు, అకామాలు కొట్టినావు. వాళ్ళకి అకామాలు లేదు, బయట బతకాలా. పాస్పోర్టు అకామా లేకపోతే పని ఇవ్వడు. పని లేని వాళ్ళు ఏం చేస్తారయ్యా? సారాయి కాస్తారు, వ్యభిచారం చేస్తారు. వాళ్ళ తప్పేముంది? అక్కడ ఇంత రకంగా అంటే ఈ లెవెల్లో జరుగుతుంది అని అంటేనే అసలు నేను నమ్మలేకపోతున్నా. ఏంటంటే ఇప్పటి వరకు మాకు తెలిసిన కోవిడ్ కానీ, సో అక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయని కానీ మాకు తెలిసింది ఒక వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. కానీ మీరు చెప్తున్నది చూస్తూ ఉంటే ఒళ్ళు గగురు వచ్చే. అక్కడ రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటే మనోళ్ళు ఇంత వ్యభిచారం ఎందుకు చేస్తున్నారు? ఇన్ని ఫ్యామిలీస్ ఎట్టున్నారు? ఇంతమంది ఎందుకు చచ్చిపోతున్నారు? ఇంత సారాయి తాగి ఇంతమంది అల్లకల్లోలం ఎందుకు అయిపోయినారు? ఇంత మట్కా ఎడ జరుగుతుంది? ఇంత ప్యాకాట్ ఎడ జరుగుతూ ఉంది? ఇన్ని క్రైమ్స్ ఎటు జరుగుతున్నాయి? ఇన్ని శవాలు ఎట్లా వస్తున్నాయి? ఇండియాలోనే కొన్ని వేల శవాలు వస్తే ప్రపంచం మొత్తం మీద ఎన్ని శవాలు పోయిండాయి? ఎంతమంది అక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు? మనోళ్ళు సూసైడ్ చచ్చిపోవడానికి కారణం ఎవరన్నా? అవును, ఇది ఎందుకన్నా సూసైడ్స్ ఎందుకు? పని టార్చర్, పని ఒత్తిడి, జీతాలు ఈరు, రూమ్ రెంట్కు ఉండదు, తినేదానికి ఉండదు. ఈ టెన్షన్తో అక్కడ ఉంటే ఇక్కడ డబ్బులు అనే పెళ్ళాం, ఇక్కడ డబ్బులు అనే మొగోడు, ఇక్కడ పిల్లకాయలు ఆకలిని ఏడ్చా, డబ్బులు పంపిలేరు. అక్కడ డబ్బులు ఉండవు, పనులు ఉండవు. ఏం చేయాలి గురువుగారు? చస్తే చావాలా? లేకపోతే ఆడవాళ్ళు అయితే వ్యభిచారం చేయాలా? ఎవరికో లొంగాలా? మగవాళ్ళు అయితే దొంగతనాలు చేయాలా? సారే గంచాలా? పేకాట ఆడాలా? ఎవరిదన్నా తప్పు? మీరు చెప్పండి. ఇవన్నీ ప్రతి కోవిడ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి, పొయ్యొచ్చిన వాళ్ళకి, పెళ్ళాలని పంపించి ఇక్కడ మగవాళ్ళు ఉండే వాళ్ళకి, ఇక్కడ మగవాళ్ళు ఉండి పెళ్ళాలని పంపించుండే వాళ్ళకి, తల్లిదండ్రులకి, అత్తమామలకి అందరికీ తెలుసు సార్. ఎవ్వరు నోరు ఇప్పరు. అలాగే తిని అదేదో ఎముకలు వేసుకుంటే, అదేదో అంటారు కదా, మన సామెత రాయలసీమలో ఉంది, ఎముకలు తిని మెడలో వేసుకుంటే మనకే పరువు తక్కువ అనేదో అంటారు కదా. అట్లయిపోయింది. ఎవరు చెప్పుకుంటారన్నా బాధ? ఈ కోవిడ్ చిల్డ్రన్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయన్నా? పిల్లకాయలా? పిల్లకాయలు తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, ఈదులో మాట్లాడేటప్పుడు ఇంతంత పొడుగు సిగరెట్లు తాగతా మాట్లాడడం వాళ్ళ స్టైల్. పిల్ల చూపించడం, మాట్లాడడం, డెలివరీ బాయ్స్కి చూపించడం, డెలివరీ బాయ్స్తో మాట్లాడడం, కోయేటోళ్ళు పెద్దోళ్ళు అయినా అంతే, పిల్లక అదొక స్టైల్ అనమాట. సరే, ఇంక వాళ్ళ యాక్టివిటీస్ అంటావా? ఎంత ఉంటాడు పిల్ల, ఇంత సిగరెట్లు తాగుతారు, డెలివరీ బాయ్స్ని కొడతారు, సైకిళ్ళు బెరుక్కుంటారు, స్కూటర్లు బెరుక్కుంటారు, ఫూ అంటారు, డ్రైవర్ల మీద, కద్దామాల మీద వస్తారు, అరస్తారు, తిడతారు. అందరూ కాదు, మ్యాక్సిమం లేరా? బస్సుల్లో ఎక్కుతారు, సిగరెట్లు తాగుతారు, డ్రైవర్లు కొడతారు, బస్సులు అద్దాలు పగలు కొడతారు. మార్కెట్లోకి వచ్చినారంటే అంగళ్ళలో, చిన్న చిన్న అంగట్లో చాక్లెట్లు, బిస్కెట్లు దొంగతనాలు చేస్తారు. ఒక్కొక్కటి జిద్దాసు జోబుల్లో ఇంత పొడుగు చాకులు ఉంటాయి. చాకులు, కత్తులు, చాకులు పెట్టుకొని ఉంటారు.
రాత్రిపూట ఎప్పుడైనా మాలియాకోపాడు పోయి చేటన షాపింగ్ కాంప్లెక్స్ పోయి డ్యూటీలకు పోయి వచ్చి బస్ స్టాపుల్లో దిగేసి నడుచుకుంటూ పోతా ఉంటే మబ్బులో పట్టుకున్నారంటే దొంగతనాలు చేస్తారు. పిల్లకాయలా పెద్దోళ్ళ కన్నా ఎక్కువ క్రైమ్ యాక్టివిటీస్, క్రైమ్ మైండ్ సెట్ ఉండే. ఒంటరిగా దొరికినామనుకో నీ బోటు నా బోటు దోలు తీరిపోద్ది, ఏం చేయలేరు. డబ్బులు అడుగుతారు, తోస్తారు, కొడతారు, చాకులతో గీక్తారు. చెట్టు మంచిదైతే కదన్నా వేరు మంచిదై ఉండడం, అదేదో వేరు మంచిదే కదన్నా చెట్టు మంచిగా రావడము. అంతే కదా సార్, విత్తనం బాగుంటే క్వాలిటీగా చెట్టు వస్తుంది సార్. ఇంక పిల్లకాయల గురించి ఇంకా ఎంతకన్నా ఏం చెప్పాలి. నాకు ఉన్నారు బిడ్డలు, వేరే బిడ్డల మీద అనవసరంగా ఎందుకు చెప్తాం సార్. మ్యాక్సిమం పీపుల్ నేను చెప్పేది కోవిడ్ వాళ్ళ గురించి కానీ మనోళ్ళ గురించి కానీ కోవిడ్ పిల్లకాయల గురించి కానీ ఇంతవరకు నేను చెప్పింది, ఇంతకుముందు నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం పర్సంటేజ్ ఎక్కువ, 90% పైన నేను చెప్పింది. ఇది ఎవరు చెప్పుకోరు, అందరూ తలకాయించుకొని దొంగల మాదిరి ఉంటే ఎట్లా సార్. కొత్తగా పోయే వాళ్ళు ఎట్లా తెలుసుకుంటుంది, రాజకాలు ప్రపంచానికి ఎట్లా తెలుస్తాయి. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్కి మీలాంటి వాళ్ళు కువైట్ బాని వాళ్ళకంతా న్యూస్లో చూసి గల్ఫ్ అరాచకాల గురించి తెలిసే కానీ యాక్చువల్ గ్రౌండ్ వర్క్ ఏందో ఎవరికి తెలుసన్నా. లోపల జరిగే ఇష్యూలు ఎవరికి పిన్ టు పిన్ తెలుసు. తెలిసిన వాళ్ళు అక్కడ ఉన్న పెద్ద మనుషులు కానీ, అక్కడ కూడా పెద్ద మనుషులు ఉన్నారు, ఎంటికలు నడిచిపోయిన వాళ్ళు ఉన్నారు, కోట్లు సంపాదించిన బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఎవడు ఎందుకు చెప్పడు. అక్కడ వడ్డీ వ్యాపారం ఉందన్న అసలు. వడ్డీ వ్యాపారమా? ఇప్పుడు తినడానికి తిండి లేదు, ఓకే, పని లేదు, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. ఎక్కడైనా కూడా మనం అంతే కదా, ఇంట్లో అవసరం, పండగ వచ్చింది, నా దగ్గర ₹1 లేదు, నీ పొడి ఫోన్ చేస్తా, అన్న ₹1,00,000 పంపించన్నా రేపు నెలలో ఇస్తా. అప్పు అనేది ప్రతి దేశంలో ఉంది, ప్రతి వీధిలో ఉంది, ప్రతి ఇంట్లో ఉంది. అప్పు చేయాల్సిందే, మనిషికి అప్పు అంటే ఏందన్నా, అవసరానికి తీసుకోవడం ఇవ్వడం అంతే. అప్పు లేకుండా ఎవడు, దేశమే అప్పు తీసుకుంటా ఉంది. నేనైనా తీసుకోవాలి, మీరైనా తీసుకోవాలి. ఆ కంట్రీలో దిక్కులేని చోటు అన్నది. ఇప్పుడు నాకు అన్నం లేదనుకో, నీ ఇంటికి వస్తే ఒక పూట అన్నం పెడతావన్నా, నాకు కావాలంటే ఒక 10,000 ఇచ్చి పంపిస్తావన్నా. ఆడెవరన్నా ఆకలిని ఎవరిని అడుగుతావు? ఆడదైతే ఎవరిని అడుగుతుంది, మగోడైతే ఎవరిని అడుగుతాడు? మగోడు కానీ నాకు అన్నానికి లేదని చెప్పేసి ఎవరు నాకు 10 దినాలు అనుకో కుక్కను చూసినట్టు చూస్తారు మనోళ్ళే. అదే ఆడది నాకు అన్నానికి లేదని అనుకో పనుకుంటావా ఇస్తానని టైప్లో చూస్తారు, మాట్లాడతారు. ఎవరైనా మగబుద్ధి ఎక్కడున్నా అంతే. నేను మగోడే, మీరు మగోళ్ళే. అక్కడ ఈ విధంగా అన్నానికి లేనప్పుడు, రూమ్ రెంట్కి లేనప్పుడు, ఇంటి దగ్గర బిడ్డలు అన్నమో రామచంద్రని అడుక్కుంటా ఉంటే అక్కడున్న తల్లిదండ్రి డబ్బులు పంపించలేనప్పుడు ఏం చేస్తారు? అప్పు చేస్తారు. జీతం వచ్చి నాకు ఇస్తాను, జీతం వచ్చి నాకు ఇస్తాను రేపు నెలలో. ₹10 వడ్డీ, ₹10 వడ్డీ, ₹10 వడ్డీ. గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అయితే వీళ్ళ బ్యాంక్ కార్డు తీసి పెట్టుకునేస్తారు. వడ్డీ వ్యాపారస్తులు బ్యాంక్ కార్డు తీసుకుంటారు, జీతం పడిన తర్వాత ఆ వడ్డీ తీసుకొని బ్యాంక్ కార్డు ఇస్తారు. ఆ వడ్డీ తీసుకొని అసలు ఇస్తారు. ఇప్పుడు వడ్డీ 10,000 అన్నా, నీకు 20,000 జీతం పడింది అనుకో, ఆ 10,000 తీసుకొని నీకు 10,000 ఇవ్వడం, బ్యాంక్ కార్డు వీడి దగ్గరనే ఉంటుంది. ఓకే, ఇది వడ్డీ వ్యాపారం. ఎవరు చేస్తూ ఉంటారు ఇది? మనోళ్ళే, మనోళ్ళే వడ్డీ వ్యాపారం. ఇంకొకటి, ఈ వడ్డీ వ్యాపారం గురించి నీకు చెప్దాం అనుకున్నా. ఇంకొకటి ప్యాకెట్ గురించి చెప్పినాను కదా, ప్యాకెట్ ఆడేదానికి రూములు ఇస్తారని చెప్పేసి. వ్యభిచారం చేసేదానికి రూములు ఇచ్చేదానికి కూడా ఉండారు మనోళ్ళు, మగోళ్ళు, ఆడోళ్ళు. అక్కడ వ్యభిచారం చేసేదానికి రూములు, ఇళ్ళలో పనిచేసే వాళ్ళు వస్తే వాళ్ళకి రూములు ఉండవు కదా, రోడ్డు మీద అయితే పనుకోలేరు కదా. ఆ మాలియాలో చీకటి పడిన తర్వాత ఏం చేస్తారు? ఏమన్నా అంటే నాకోగలుగుతారు. సెక్స్ చేసుకోవాలంటే రూములు ₹2,000 గంటకి, 1,500 గంటకి. అదే వ్యభిచారం చేసి ఆడదైతే 5 దినాలు ₹1,200. ఇంకొకటి సార్, సాల్మియాలో ఎర్ర మసీద్ అని ఒకటి ఉన్నది. మా ఫ్రెండ్ వాళ్ళదాన్ని పొద్దున్న 9 గంటలకు అట్ట పోయినానన్న నేను. ఆ సాల్మియాలో వదులుతారా, కారులో వదులుతారా అంటే అక్కడేదో డ్యూటీ చేస్తాడు. నేను సాల్మియా బహార్ రోడ్లో ఉంది, సముద్రం, ఆ పక్క సముద్రం, ఈ పక్కన రోడ్డు కొత్తలో ఎర్ర మసీద్ అన్న సాల్మియాలో. ఆడ పోయి వదిలేసి నేను నా పాటికి నేను పోతా ఉంటే ఆ మసీదు పక్కన, రోడ్డు పక్కన అంతా మనోళ్ళు చీరలు కట్టుకొని ఒక్కాకులు వేసుకుంటూ కూర్చోండారు సార్ ఆడవాళ్ళు. వ్యభిచారం సార్. నేను ఎందుకో కూలి కోసం అనుకున్నా. నా 27 ఏళ్ల సర్వీస్లో ఆ హవల్లీలో, మాలియాలో వ్యభిచారం చేసేవాళ్ళు, తిరిగేవాళ్ళు నాకు తెలుసు. కానీ ఇంత పబ్లిక్గా రోడ్డు పక్కన పొద్దున 9 గంటలకి ఎర్ర మసీదు ముందర వరుసగా బకాలు కాడ కూర్చొని ఉన్నారు సార్, ఒక్కాకులు వేసుకుంటా మనోళ్ళు, ఆడవాళ్ళు. బెత్తరకపోయినా నేను
ఆ ఏరియాలో నా ఫ్రెండ్ ఒకడు ఉంటే ఏందిరా అంటే వ్యభిచారం వందలు ఆడనే రూములు తీసుకొని పార్టీషన్లు తీసుకునేసి గుడ్లు కట్టుకునేసి ఆడనే. కాదన్న ఇంత లెవెల్లో జరుగుతూ ఉన్నా కానీ అక్కడ గవర్నమెంట్ కానీ లేకపోతే అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ కానీ వాళ్ళు ఏమీ చేయట్లేదా? ఏంటంటే బయట నుంచి వచ్చి బతుకుతున్న వాళ్ళు, సో మీరు దేనికోసం వచ్చారు అది మాత్రమే చేసుకోవాలి, అది కాకుండా వేరేది ఏంటో ఇన్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళ సైడ్ నుంచి తీసుకునే యాక్షన్ కానీ అలాంటివి ఏముండవా? సార్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ ఇల్లీగల్ యాక్టివిటీసు ఈ క్రైమ్స్ అంతా నేర్పించింది మన వాళ్ళే. యాక్చువల్గా వాళ్ళకి తెలియదు ఇట్లాంటివి, ఏది పేకాట మందు సారా ఇవంతా ఏమీ తెలియదు. ఇవన్నీ మన వాళ్ళే నేర్పించినారు. ఒకటి వాళ్ళకి తెలియకుండా జరుగుతుంది, రెండు లంచంతో జరుగుతుంది. జరిగేదైతే పక్కా. లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుందిరా అంటే డబ్బులు తీసుకున్నా గమ్మున ఉండాలా, అరే మనం ఎంత ప్రయత్నం మానరు అని అన్న గమ్మున ఉండాలా, లేదా లంచం తీసుకుని గమ్మున ఉండాలా, తెలియకుండా అన్న ఉండాలా. సార్ ఇప్పుడు వాళ్ళు ఇంత చిన్న కంట్రీ, కొంతమంది పోలీసులు ఉంటారు, ఎక్కడెక్కడో రూముల్లో జరిగేది, ఫ్లాట్లలో జరిగేది ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు మొన్న చచ్చిపోయినారు ఇంతమంది, పబ్లిక్ హాస్పిటల్కి జనాలు చచ్చిపోయినారు, అప్పుడు కదా చెకింగ్లు తయారైనాయా? వాళ్ళ లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉంటే పోలీసులు అంత పద్ధతి అంతకుముందు వారానికి 2-3 మాటలు అపార్ట్మెంట్లు ఎందుకు చెక్ చేయాల? ఇప్పుడు రూముకు పోయి చెక్ చేస్తున్నారు. ఏంది ఒక 200 మంది చచ్చిపోయినాకనా, 1000 కుటుంబాలు నాశనం అయిపోయినాకనా మీరు పోయి చెక్ చేసేదా? ఎక్కడుంది లా అండ్ ఆర్డరు? కోర్టులు ఇంకా జ్యుడిషియల్ దీని గురించి చెప్తాను. అక్కడ కోర్టులు ఎలా ఉంటాయి? దొరికిన వాళ్ళు క్రైమ్ చేసినారు, పట్టుకున్నారు, మనుషులు చంపేసినారు, కరెక్ట్గా వాళ్ళకు ఒక 1-2 నెలల్లో వాళ్ళకి మెంటల్ వచ్చేస్తుంది. మెంటల్ వచ్చేస్తుంది సార్. అంతవరకు బాగానే ఉంటారు, 2-3 పెళ్ళాలు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు. మనోడిని ఎవడైనా చంపితే వాడు సెల్లేకి పోవడము, వెంటనే వాడికి మెంటల్ వచ్చేస్తుంది గురువుగారు. మెంటల్ వచ్చేస్తుందంటే ఏమే, డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చేస్తారు, వాడికి మతిస్థిమితం లేదని చెప్పేసి 1-2 నెలలకు వచ్చేస్తారు సార్. ఈ పెట్రోల్ ఉండడం వల్లేనా అసలు ఇంత అనేది? ఒకవేళ అదే లేకపోతే కువైట్లో వాళ్ళ మూల ఆదాయం మొత్తం వాళ్ళకి పెట్రోల్ తప్ప ఏమీ లేదు. ఏదైనా కానీ ఉప్పు మిరక్కాయ బయట నుంచి పోవాల్సిందే. ఏదైనా మంచినీళ్ళు వాళ్ళు సముద్రంలో ఫిల్టర్ చేసి కంపెనీ పెట్టుకునేస్తున్నారు పెద్ద పెద్ద మిషన్ల ద్వారా. ఇంతకుముందు ఆ మంచినీళ్ళు కూడా లేవు. సముద్రం నీళ్ళని ఫిల్టర్ చేసి ఇప్పుడు వాటర్ ప్రాబ్లం లేకుండా పెట్టుకున్నారు. అంత ఇళ్ళకి బ్రహ్మాండమైన నీళ్ళు ఉన్నాయి. తిండి వరకు ఏదైనా గుడ్డలు, తిండి, బంగారు ఏదైనా సరే కార్లు గిళ్ళు అంతా బయట నుంచి రావాల్సిందే. గర్వం తగ్గాలరా అంటే పెట్రోల్ అన్నా ఎండిపోవాలా, లేదురా అంటే ఏ పెట్రోల్ని అయితే చూసుకొని వాళ్ళు ఇంత విర్రవీగి ఇంతమందిని చంపేస్తున్నారో, ఇంతమంది ఆడవాళ్ళ జీవితం నాశనం చేస్తున్నారో, ఇంతమందిని జైల్లో వేసి హింసిస్తున్నారో, వాళ్ళ గర్వం తగ్గాలంటే హీఈస్ ద మ్యాన్ ఎలాన్ మస్క్. ఎందుకు ఎలాన్ మస్క్ టెస్లా ఎందుకు వచ్చాడు చెప్తాను. ఎందుకు వచ్చాడు నాకు కూడా ఎందుకో టక్కన ఐడియా వచ్చేసింది అంతే. టెస్లా అధినేత. అలాంటి మగవాళ్ళు ఒక 5-6 మంది గారు చేరుకున్నారంటే చేయొచ్చన్న, వీళ్ళ గర్వం తగ్గించవచ్చు. ఎందుకురా అంటే ప్రపంచంలో పెట్రోల్ వల్ల ఏం జరుగుతుంది? కొన్ని ఇంజన్లు నడుస్తున్నాయి, కార్లు నడుస్తున్నాయి, ఫ్లైట్లు నడుస్తున్నాయి, రైళ్లు నడుస్తున్నాయి, అన్నీ డీజిల్ పెట్రోల్ వల్లనే కదా. వాటికి సమాంతరంగా వాటితో పని లేకుండా కరెంటుతోనో బ్యాటరీతోనో నడిచే విధంగా పనిచేస్తే వాళ్ళు మన ఇంటికి రావాలి తిండి కోసం, అంతే, వేరే మార్గం లేదు. పెట్రోల్ అన్నా ఎండిపోవాలి, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళన్నా స్టెప్ తీసుకోవాలి. చేస్తాడు చూడు అన్న, శాటిలైట్లు పంపిస్తున్నాడు, బ్యాటరీ బండ్లు తయారు చేస్తున్నారు. ఇట్స్ టేక్ టైం సార్, టైం ఉంది. దేవుడు ఉన్నాడు గురువు గారు, ఇన్ని ఘోరాలుగా అంచేదానికి ఉన్నాడు కదా పెద్ద ఆయన, అంచుతాడు చూడు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి శాటిలైట్లు చేస్తున్నాడు, బ్యాటరీ బండ్లు చేస్తున్నాడు. పెట్రోలు డీజిల్ అవసరం లేకుండా ప్రతి పరికరం, ప్రతి ఇంజను, ప్రతి వాహనం కానీ చేసినారంటే ఒక 10 మంది మేధావులు బాగా డబ్బున్న చేరుకొని కానీ చేసినారంటే వాళ్ళు మన ఇంటికి అన్నానికి రావాలి. ఓకే, ఈ కఫీల్ సిస్టమ్ అని చెప్పేసి మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్నారు. అసలు ఈ కఫీల్ సిస్టమ్ అంత ఘోరంగా ఉంటుంది అంటే వాళ్ళు పెట్టే బాధలు కానీ ఇలా ఇంతమంది చనిపోతున్నారు అని అంటూ ఉన్నారు. మరి దీనికి స్వస్తి చెప్పే సొల్యూషన్ అంటూ ఏమన్నా ఉందా? అసలు కఫీల్ సిస్టమ్ పోతే ప్రపంచంలో ఎంతమంది అక్కడికి బతకని వచ్చినారో అందరూ చాలా హ్యాపీ సార్, అందరూ చాలా హ్యాపీ.
హింసించేవాడు లేకపోతే హ్యాపీగా పని చేసుకుంటారన్న, ఎంత కష్టమైనా చేస్తారన్నా. గవర్నమెంట్ డైరెక్ట్గా మనకు వీసాలు ఇచ్చినా, వాళ్ళ గవర్నమెంటు మన ఎంబసీ మనకు డైరెక్ట్గా గవర్నమెంట్ మనకు వీసాలు ఇచ్చినా, మనం ఆ దేశంలో కాదు ఏ దేశంలో పోయి మన కష్టం మనం పడతాం, ఇష్టం ఉంటే పని చేస్తాం, లేదంటే గమ్మున ఉండిపోతాం. ఇప్పుడు వాళ్ళు మన బయట దేశం నుంచి నేపాల్ వాళ్ళు ఎంతోమంది మన దేశానికి, నేను మొన్న ఢిల్లీలో 2 వారాలు ఉండే వచ్చిన, నేపాల్లో 10%, ఢిల్లీలో 10% నేపాల్ వాళ్ళు బతుక్కుంటున్నారు. ఇళ్లలో పని చేసేవాళ్ళు ఉన్నారు, బ్యూటిషియన్లుగా చేసేవాళ్ళు ఉన్నారు, హోటళ్ళు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు, వీసా తీసుకుంటున్నారు, వస్తున్నారు, వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటున్నారు, నచ్చలేదు వేరే పని చూసుకుంటున్నారు. ఇక్కడ లేదు కదా, అదే కఫీల్ సిస్టమ్. కష్టంగా ఉంది, నువ్వు వేరే ఇంటికి పోవాలి, నువ్వు పోలేవు, అది కఫీల్ సిస్టమ్. విధంగా లాస్ పెట్టుకునేస్తున్నాడు. ఎందుకు? ఆ గవర్నమెంట్ మీ మనుషులకు వీసాలు ఇచ్చిన దానివల్లే కదా ఇన్ని కష్టాలా. మీ గవర్నమెంటు, కువైట్ గవర్నమెంటు మా గవర్నమెంట్కి వీసాలు ఇవ్వండి, మీకు ఎంత మంది మనుషులు కావాలో అంతమందిని సప్లై చేయమని చెప్పండి మన గవర్నమెంట్ని, హ్యాపీగా చేసుకుంటారన్నా. క్రైమే ఉండదు, బాధే ఉండదు, ఏడుపులు ఉండవు, అది కఫీల్ సిస్టమ్. ఇది నాశనం చేయడానికే నేను ఇంత పోరాడుతూ ఉన్నా. కఫీల్ సిస్టమ్ అనేది వెళ్ళిపోవాలా. అంటే ఏంటి మీరు ఇట్లా ఇంటర్వ్యూస్ వచ్చి ఇవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? అంతే, ఇట్లా కూడా రూప్ మాపాలనే ఉద్దేశం. కఫీల్ సిస్టమ్ తీసేసి డైరెక్ట్ గవర్నమెంటే, మన గవర్నమెంట్ కానీ వాళ్ళ గవర్నమెంట్ కానీ కష్టం చేసుకునే వాళ్ళకి వీసాలు ఇవ్వాలి, అంతే. మెడికల్ సిస్టమ్ ఎందుకు? ఏ దేశానికి ఇప్పుడు నేను అమెరికా పోవాలా, మెడికల్ సిస్టమ్ లేదు. మెడికల్ సిస్టమ్ ఎందుకయ్యా? మీరు డబ్బు కాకపోతే మెడికల్ ఎందుకు, ఇమిగ్రేషన్లు ఎందుకు, ఇవన్నీ ఎందుకన్నా? అక్కడికి పోయినా మెడికల్కి డబ్బులు కట్టాలా, అక్కడ అకామాలకు డబ్బులు కట్టాలా, ఇక్కడ మెడికల్కి డబ్బులు కట్టాలా, ఇక్కడ ఎంబసీలకు డబ్బులు కట్టాలా, ఎందుకో? మీరు మాత్రం వీసా తీసుకొని అక్కడ మా ఇండియాకి రావాలంటే వాళ్ళు చదువు కోసం వస్తున్నారు, ఎడ్యుకేషన్ కోసం వస్తున్నారు, ప్లస్ హాస్పిటల్స్ కోసం వస్తున్నారు, చేపమంది వేసుకునే దానికి వస్తున్నారు, విజిట్ కోసం వస్తున్నారు. ఇంతమంది వచ్చిపోతూ ఉన్నారు, ఇక్కడే వచ్చి బతుక్కుంటున్నారే మా ఇండియాలోనే. మీరు ఎన్ని మెడికల్ చేసుకొని మా దేశానికి వచ్చినారా? మీకు జబ్బులు లేవని మా గ్యారంటీ ఏమి? మీరు మెడికల్ చేసుకుని మా దేశానికి వచ్చినారా? మా గవర్నమెంట్ మీరు అడగతానే వీసా ఇస్తుంది, మా ఎంబసీ మీకు ఇస్తూ ఉంది, మీరు మాకెందుకు ఇవ్వరు? ప్రపంచం మొత్తం వీసా సిస్టమ్ ఒకటి, ఈ కువైట్కి సిస్టమ్ ఎందుకు ఎంత కఫీల్ సిస్టమ్? ఆ కఫీల్ సిస్టమ్ పోతే అమాయక ప్రజలంతా బాగుపడతారనే నేను ఈ పోరాటం అన్నా. నేను చనిపోయేంత వరకు నేను మాట్లాడతానన్నా, ఖచ్చితంగా పెద్ద పెద్ద నాయకులను కలుస్తానన్నా, మన గవర్నమెంట్ని కూడా కలుస్తానన్నా, చెప్తానన్నా పరిస్థితి. చచ్చిపోయిన వాళ్ళు, అన్యాయం అయిపోయిన వాళ్ళు, జైళ్ళల్లో ఉండేవాళ్ళు, జైలు నుంచి వచ్చిన వాళ్ళు, ఫింగర్ వేసుకుని వచ్చిన వాళ్ళు, అన్యాయం అయిపోయిన మొగుళ్ళు, అన్యాయం అయిపోయిన భార్యలు, అన్యాయం అయిపోయిన బిడ్డలు, అన్యాయం అయిపోయిన తల్లిదండ్రులు, వీళ్ళంతా నాతో చాలామంది టచ్లో ఉన్నారన్న. వీళ్ళందరినీ తీసుకొని నేను లాస్ట్ ఇంటర్వ్యూలోకి చెప్పినాను, మంచి మంచి నాయకులను కలుస్తాను. నాయుడు గారిని కలుస్తా, చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను, రేవంత్ అన్నని కలుస్తా, మా జగన్ అన్నని కలుస్తాను, కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వీళ్ళ తరపు నుంచి ఏమన్నా జరిగిందంటే, వీళ్ళు సార్ మనకు పెట్రోల్ అవసరం సార్, వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి గవర్నమెంట్కి, వాళ్ళకి తెలియకనా? అసలు మన గవర్నమెంట్ కాదు కదా, ప్రపంచంలో ఉన్న గవర్నమెంట్ ప్రధానమంత్రులకి అందరికీ తెలుసన్నా, మినిస్టర్స్కి ఏమి చేయలేని పరిస్థితి అన్నా. వాళ్ళకి తెలియదా? అన్నా నన్ను కాపాడన్నా లోకేష్ అన్నా అంటే లోకేష్ అన్న వాళ్ళని తీసుకొస్తున్నాడే కానీ కారణం ఎవరు, ఎందుకు, అక్కడ ఎందుకు చచ్చిపోయినారు, అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని వీళ్ళు పోవాలి సార్, మినిస్టర్లు పోయి కూర్చోవాలి సార్. అక్కడ ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ ఆరోగ్యంగా బ్రతకడం కోసం వచ్చిన ఆడ మనిషి మగ మనిషి శవాలుగా ఎందుకు ఇంటికి వస్తున్నారు? ఇది ఎందుకు ఆలోచించరన్నా మన గవర్నమెంట్? గతి లేదు కాబట్టి చూస్తానన్నా, వీలైనంత వరకు చూస్తాము, మాట్లాడదాము. మేము ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ తరపున ఏమైనా జరిగిందన్నా, గవర్నమెంట్ నుంచి జరగలేదని అనుకో, మ్యాక్సిమం జరగదని అనుకుంటాను, కఫీల్ సిస్టమ్ పోదనుకుంటాను. ఒక్కటి చేస్తే ఏంటది? అది కూడా నాలాంటి వాడే చేయాలన్నా చెప్తున్నాను. నేను చచ్చిపోయి 25 ఏళ్ళు అయిందన్నా చెప్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ సూసైడ్ చేసుకోవాల్సిన మనిషిని పెద్ద నన్ను తీసుకొచ్చినాడు. ఏమైతే అది అవుతుంది అనుకోని, ఇది కానీ ఇంకా కొన్ని సంవత్సరాలు పోరాడతా, జరగలేదంటే అన్న మా టీం అంతా, అన్యాయం అయిపోయిన వాళ్ళు అంతా చేరుకొని, కోయేట్లో వాళ్ళు చాలామంది విజిట్ మీద వస్తారు, హాస్పిటల్కి వస్తారు, పని చేసుకునే దానికి వస్తున్నారు, చదువుకునే దానికి వస్తున్నారు. ఒక 10 ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కోయేటోళ్ళని దెంకొచ్చి పట్టుకొచ్చి కోడూరుకి తిరుపతికి మధ్యలో బాల్పల్లి చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు పక్కన వరుసగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి, ఒక 10 మందిని కట్టేద్దాం అనుకున్నానన్న. గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని, డిపార్ట్మెంట్ ఆర్డర్ తీసుకొని 10 మందిని కట్టేస్తే వాళ్ళ గవర్నమెంట్ ఎందుకు దిగిరాదు? అన్యాయం అయిపోయిన వాళ్ళ దగ్గర మెట్టుతో కొట్టిస్తే ఆ గవర్నమెంట్ ఎందుకు దిగిరాదు? మన గవర్నమెంట్తో ఎందుకు మాట్లాడదు? ఇది సొల్యూషన్ కాదు. ఇంకోటి ఓకే, మీరు అనొచ్చు, కరెక్టే. అవును, ఇంకోటి చెప్తా, చూస్తాం, కట్టేస్తాం,
గవర్నమెంట్ దిగి వచ్చిందా ఓకే, 10 మందిని తల నరికితే అన్న, 10 మంది తలలు నరికినామనుకో, మన వాళ్ళని ఎంతమంది చంపేస్తున్నారు కదా, అవునా కదా? 10 మంది కోయటంలో అడ్డంగా తల నరికితే ఈ సొల్యూషన్ కాదనుకుంటా. సొల్యూషన్ కాదు. కడుపు మండినోడు చేసే వాడికి ఇదే సొల్యూషను, తెగించినోడు చేసే సొల్యూషను, నాలాంటి తెగించినోడు చేసే సొల్యూషను. నేనే నరుకుతానన్నా. అన్నా ఇంకోటన్నా, మీరు సాధించాలనుకునింది ఏదైనా ఉంది అన్నప్పుడు అది శాశ్వత పరిష్కారం కావాలి, కానీ హింసాత్మకంగా చేస్తే అది వచ్చేది కాదు కదా. ఒకటి అడుగుతున్నా. కరెక్టే ఆ? కరెక్టే. ఇప్పుడు అది చేసినంత మాత్రాన ఏమో, అంటే ఇప్పుడు నరికినంత మాత్రాన మీరు అన్నట్టు ఏమొస్తుంది? మంచితనంగా అడుక్కుంటున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, సరేనా? కొంపలు నాశనం చేసుకునేస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, కుటుంబాలు నాశనం అయిపోయినాయి, చచ్చిపోయినారు, ఎన్నో తాళిబొట్లు తెగిపోయినాయి, సరేనా? ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకున్నారు, ఎన్నో శవాలు వస్తున్నాయి. మంచితనంగా అడిగితే కూడా సమాధానం రాకపోతే, మంచితనంగా అడుక్కుంటే సొల్యూషన్ దొరకకపోతే కడుపు మండదా? కడుపు మండి చేసేది తప్పెట్టవుతుందన్నా, తెగించి చేసేది తప్పెట్టవుతుందన్నా. 3000 మంది 4000 మందిని చేరుకొని 10 మందిని దెంకొచ్చి ఎర్రచందనం చెట్లేసి అడ్డంగా నరికితే దొమ్మి కేసులో పోతాయి. ఏమవుతుంది? అంతగా పట్టుకుంటే ఏమవుతుందన్నా? ఇప్పుడు నేను చచ్చిపోయి 25 ఏళ్ళైంది, మళ్ళీ కొత్తగా చచ్చేదేమున్నది? కుటుంబాలు బాగుపడతాయి కదన్నా. అంటే 70-80 ఏళ్ళ నుంచి ఈ అరాచకాలు చూస్తా, ఇంకో ఎన్ని అంటే మన బిడ్డలు ఇట్లే పడతా ఉండాలనా? కోవిడ్ పోకుండా మానరు, చంపకుండా మానరు. దీనికి ఎండ్ ఎట్లా? అంటే ఏంటి దీనికి స్టాప్ ఎట్లా? ఏంటి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళ మన గవర్నమెంట్ పోయి కూర్చొని ఎందువల్ల ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే దానికి, అంటే మీరు అడిగేది ఏంటి? పరిష్కారం, సొల్యూషన్ కఫీల్ వ్యవస్థ తీసేయాలి, అంతే, ఇంకేం లేదు. దానికోసమే మీరు పోరాడుతున్నారు. పూర్తిగా కఫీల్ వ్యవస్థ తీసేయాలి. కఫీల్ వ్యవస్థ తీకపోతే క్రైమ్ కన్నా ఎక్కువ క్రైమ్ ఇండియాలో జరుగుతుందన్న. దీనికి మన గవర్నమెంటే తీసుకోవాలి. ఓకే, అంతే అన్న, ఇంక దానికన్నా ఏముంటుందన్న? సరే అన్న, ఇప్పుడు చెప్పండి, ప్రాపర్గా ఎవరైనా కానీ కోవిడ్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకు మీరిచ్చే సలహా ఏంటి? ఎలా వెళ్ళాలి ఏంటి? ఇప్పుడు ప్రెజెంట్ వెళ్ళాలనుకుంటేనా? ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎవరు ఆగట్లేదు కదా, ఆగరు. అంటే వాళ్ళకు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళకైనా కానీ కరెక్ట్గా సజెషన్ కానీ, లేకపోతే అరే ఇలా కాదరా మీరు చేస్తున్న తప్పులు ఇది, ఇలా కాకుండా ఇలా వెళ్ళారంటే కరెక్ట్గా ఉంటుంది అని మీరు అనుభవించారు కాబట్టి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు కొత్తగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఇంట్లోకైనా బయటైనా కంపెనీలకైనా ఎక్కడికైనా సరే, ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో కొత్తగా పోవాలనుకున్న వాళ్ళు గాన కోయటకు పోయినారంటే మీ పెంట మీరు తినాల్సిందే. మీ పచ్చిగా చెప్పాలంటే ఇంకంతే, కష్టం ఇరుక్కుపోతారు. డబ్బు చూసుకొని పోయినారంటే, మీరు ఆ జీతం కోసమో ఆ దినార్ల కోసమో పోయినారంటే, పోయిన కొత్తల్లో బాగుండొచ్చేమో కానీ కూరుకుపోతారు, కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. మీరు ఎంత డబ్బు సంపాదించినా మీ ఫ్యామిలీస్లో హ్యాపీగా ఉండదు. మొగుడు అక్కడ ఉంటే, మీకు చెప్పినాను, 2 బిడ్డలు అన్న, ఒక మగబిడ్డ ఒక ఆడబిడ్డ, ఒక 2 సంవత్సరాల ఆడబిడ్డ అన్న, 3 సంవత్సరాల మగబిడ్డ అన్న. మా ఇంటి ముందరనే అన్న, ముస్లిమ్స్ అన్న, ఆడబిడ్డ కొడుకుతో వెళ్ళిపోయిందన్న అమ్మాయి. ఆడబిడ్డ కొడుకు అంటే తమ్ముడు వరుస అవుతాడు. మొగుడు అక్కడ కోయట్లో ఉంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందన్న ఎక్కడికో. ఎందుకో? అత్తామామ పోరు భరించలేకుండా పోయిందా? మొగుడు అక్కడ ఉండి రాకుండా ఉంటే వెళ్ళిపోయిందా? బిడ్డల జీవితాలు ఏమైపోవాలన్న? 2 సంవత్సరాల ఆడబిడ్డ, 3 సంవత్సరాల మగబిడ్డ వెళ్ళిపోయిందన్న. సొంత వరుసకు తమ్ముడు అయ్యేవాడితో ఆడబిడ్డ కొడుకుతో వెళ్ళిపోయిందన్న అమ్మాయి. కువైట్కి పోయింది అని చెప్పేసి అబద్ధం చెప్పుకుంటున్నారన్న. అంటే అమ్మాయి చేసిన తప్ప, అత్తమామ చేసిన తప్ప, మొగుడు చేసిన తప్ప, కోయట్ వల్ల జరిగిందా? కేవలం కోవిడ్ వల్లనే జరిగిందన్న. మొగుడు ఏం చేస్తాడన్నా? 10 రూపాయలు సంపాదించి భార్య బిడ్డలకు అమ్మ నాయనకి బిడ్డలకు అన్నం పెడదామని పోయినాడన్నా. వాడు చేసిన తప్పే ఉంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన అమ్మాయి కూడా తప్పే ఉందన్న. ఇక్కడ చూస్తే అత్తమామ పోరు, మొగుడు చూస్తే అక్కడ ఉప్పు కారం తినే శరీరం. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి, కొన్ని లక్షలు ఉన్నాయన్న. నేను ఎగ్జాంపుల్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ నేను చెప్పేది ఎగ్జాంపుల్ మాత్రమే. ముందు నన్ను నేనుగా ఎగ్జాంపుల్ చూపించుకుంటున్నా మీకు.
నేను ఎవరిని ఒకరిని గురించి విమర్శించడం వల్ల నా ఎగ్జాంపులే చెప్పుకుంటున్నా. నాలాగా మీరు చెడిపోవద్దండి, నాలాగా స్కామ్లో కూరుకుపోవద్దండి, నాలాగా మీరు స్మగ్లింగ్ యాక్టివిటీస్లో ఇరుక్కోబాకండి, నా మాదిరి మీరు జీవితాలు నాశనం చేసుకోబాకండి. మీ బిడ్డలతో ప్రేమగా మీరు మీ భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో మీరు ప్రేమగా ఉండాలరా అంటే, మీ జీవితం ఆనందంగా ఉండాలరా అంటే, ఆడికిపోయి గడిగేది ఏందన్నా, ఇళ్ళు గడిగేది ఏందన్నా, ఒక ఆటో తీసుకో, ఒక రిక్షా తీసుకో, ఒక చిన్న పానీపూరి బండి పెట్టుకో, ఒక అంగడి పెట్టుకో. నువ్వు పోవాలంటే ₹1,00,000 అవుతుంది కదా, అదే ₹1,00,000 పెట్టుకుని ఒక ఆటో తీసుకోయా, 2,000 వస్తుంది రోజుకి. నిద్రలేసి ఆటో తీస్తే సాయంత్రం 2,000 ఎత్తుకొని వస్తున్నాడు సార్. 500 600-700 ఖర్చు పోతే 1200-1300, శుభ్రంగా 200 క్వార్టర్ అయ్యి పనుకో. భార్య బిడ్డల మొహం చూసుకోయా, తల్లిదండ్రుల మొహం చూసుకోయా, బిడ్డలను ముద్దాడియా. నేను నా బిడ్డలకి ఇవ్వలేకపోయిన ప్రేమను మీరు చూసుకోండియా. దగ్గరికి పోతారయ్యా. అదే కఫీల్ సిస్టమ్ పోయిందా, మీరు హ్యాపీగా పోండి, హ్యాపీగా పోండి. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మబాకండి. ఎన్ని లేవన్నా ఇక్కడ అన్నా. ఈ కాలం ఇండియాలో లేని డబ్బు కోయట్లో ఏమున్నదన్నా, ఎవరికి లేదు. మన చిన్నప్పుడు మనకు సంగటికి లేదు. ఈరోజు ఎవడైనా ఆకలికి చచ్చిపోయాడు ఉంటే చెప్పు, మన ఇండియాలో ఆకలికి ఎవడైనా చచ్చిపోయినాడా? ఏదో ఒక పని ఉంది, డబ్బు వస్తూ ఉంది. డబ్బు మన మోదీ గారి పుణ్యమో ఏమో తెలియదు, ఒక 15 ఏళ్ళుగా కష్టం అనేది తెలియదన్నా మాకు. ఎవరి దగ్గర పట్టు డబ్బు అన్నా. ఇప్పుడు మా డ్వాక్రా వాళ్ళు ఉన్నారన్నా, నేను అర్ధరాత్రి ఫోన్ చేసి మా డ్వాక్రా లీడర్లకి మా వీధిలో మా దీంట్లో ఏ ఆడదానికి ఫోన్ చేసి ₹5,00,000 క్యాష్ తెచ్చిస్తూ ఉన్నారన్న. పెట్టుకోండి రాజు గారు, రేపు నెలలో ఇవ్వండి అంత ఇంత వయసి. డబ్బు ఉందన్న అందరి దగ్గర, డబ్బు లేనిది ఎవరికి ఎందుకన్నా. ఇప్పుడు మా కాలంలో పోయినవరా అంటే మాకు బుద్ధి లేకపోయినాం, కూటికి లేకపోయినాం. కానీ ఇప్పుడు అలా లేదు పొజిషన్. ఇప్పుడు పొజిషన్ ఏందన్నా, ఎంత ఎదిగిపోయింది ఏందన్నా. ఈ హైదరాబాద్ ఏంది, ఆ తిరుపతి ఏంది, కోడూరులో రోడ్డుకి ఆ పక్క ఈ పక్క గుడిసెలు తప్ప ఏమున్నాయన్నా. మేము పుట్టినప్పుడు పెరిగినప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు చూసేవాళ్ళం, ఏముంటది కాదు. ఎట్లుంది ఇప్పుడు మన ఇండియా. ఇక్కడ బ్రతుకు తెరువు లేనట్టు ఆడికెందుకు పోతున్నారు రా. పెళ్ళాలను వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, బిడ్డలను వదిలేసి, మా మొగుడిని వదిలేసి, పిల్లలను వదిలేసి ఆడవి ఎందుకు పోతున్నాయన్నా. పోయి ఆడేమన్నా శుద్ధంగా ఉంటున్నారా? కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు కదన్నా. అన్నా ఇది ఒకటి చెప్పండి. చెప్ప సినిమాలలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే, అక్కడి నుంచి ఇక్కడికి సేట్లో కొంతమంది వస్తారు, వచ్చి ఇక్కడ అమ్మాయిల్ని ఎవరో బాగా వెనకబడిపోయిన కుటుంబంలో ఉన్న అమ్మాయిల్ని ఎవరో కొన్ని పెళ్లి చేసేసుకొని అక్కడికి పోయిన తర్వాత చిత్రహింసలు పెట్టడము, ఇలాంటిది అక్కడ ఏమైనా ఉందా? ఇప్పటికీ ఉంది కదా. ఉందా? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉందన్న. అదే 80 ఏళ్ళ 70 ఏళ్ళ అక్కడ ఒక్కొక్కరికి 4 పిల్లలు ఉంటారు. వాళ్ళకి సాలదు, చిన్న చిన్న పిల్లలు కావాలా, చిన్న చిన్న పిల్లలు కావాలా, అది కూడా వర్జిన్ బిడ్డలు కావాలా. 12-13 ఏళ్ళ చిన్న బిడ్డల్ని ఇక్కడ కూటికి లేకుండా ఉంటే మళ్ళీ ముస్లిమే కావాలా. చిన్న చిన్న ముస్లిం. మన ఓల్డ్ సిటీలో ఎన్ని జరగడం లేదన్నా. ఇక్కడ ప్రతి ఊర్లో ఉన్నాయి సార్. బయటపడింది ఓల్డ్ సిటీవే జరుగుతాయి. ప్రతి ఊర్లో ఇక్కడ కాకపోతే ఇంకో చోట, ఇక్కడ కాకపోతే ఇంకో చోట, శ్రీలంక అక్కడ, ఫిలిప్పీన్ అక్కడ, ఎక్కడ ముస్లిం, ఇండోనేషియా ముస్లిమ్స్ ఎక్కడ ఉంటే అక్కడ పోతారు. 12 అప్పుడే వాళ్ళకి అప్పుడే మెచ్యూర్ అవ్వాలి. వర్జిన్ బిడ్డ, వాడికేమో 80 ఏళ్ళు, ఆ బిడ్డకేమో 12-13 ఏళ్ళు. బ్రోకర్లకు ఒక 10,000-20,000 ఇస్తారు. గుట్కాలు నవగలుతా, కైనీళ్ళు నవలుతా 10,000-20,000 ఇస్తారు. ఆ తల్లిదండ్రుల దగ్గర పోయేసి వాళ్ళు తురకం భాషలో మొత్తం మ్యానిపులేట్ చేసేస్తారు. బిడ్డ బాగుపడుతుంది, అదంట ఇదంట, వీళ్ళు కోటీశ్వర్లు అంట. నా కొడలకు తినేదని తిండి కూడా ఉండదు అక్కడ. సరేనా, వచ్చేస్తారు. మాసిపోయిన జిద్దాశాలు సార్. ఒక్కొక్క జిద్దాశ వారం ఒక చొక్కా. మనం ప్రతిరోజు ఫ్రెష్గా స్నానం చేసి దేవుడు దండం పెట్టుకొని విసిరి కొట్లు వేసుకోకపోతే మనం ఉండము. ఒక్కొక్క జిద్దాశ వారం రోజులు వేస్తాడు, వారానికి ఒకసారి స్నానం చేస్తాడు, పండ్లు దోమడు, బీడీలు తాగుతారు, సిగరెట్లు తాగుతారు. ఇక్కడ చిన్న చిన్న బిడ్డల్ని పెళ్ళిళ్ళు చేసుకొని పుడుస్తున్నారు 50,000 ఖర్చు పెట్టి. చేసేది ఏంది వీళ్ళకి? ఎంత శక్తి అన్నా? 70-80 ఏళ్ళోడు 10 వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకుంటారన్నా. ఎన్నో మ్యాక్సిమం ఒక 2 నెలల 3 నెలల బిడ్డలను అమ్ముకుంటారా తెలియదు. మన ఇక్కడ అక్కడే అమ్ముకుంటారు, మార్చుకుంటారు. ఏం చేస్తారు? అమ్ముకుంటారా? మరి అమ్ముకుంటారంటే ఎందుకు అమ్ముకోరు? ఉమెన్ ట్రాఫికింగ్ ఉంది అరబ్ కంట్రీస్లో. మనవాళ్ళని కొనుక్కున్నట్టు మనవాళ్ళని ఇప్పుడు పబ్లిక్గా ఆఫీస్ వాళ్ళు అమ్ముతా ఉన్నారు లక్షలకి. అదే మీరు ఇందాక చెప్పినట్టు లైసెన్స్తో, మరి లైసెన్స్డ్తో ఆడబిడ్డలు అమ్ముతున్నారు పనికి. కోయేటోడు వచ్చి పని మనిషి కావాలంటే పని మనిషిని తీసుకొని పోవాలి, అంతేగాని వాడు డబ్బిచ్చి కొనుక్కోవడం వల్లే కదా చేస్తున్నాడని అడుగుతున్నాను నేను. ఇది ఎందుకు ఉండదు? చిన్న చిన్న బిడ్డలను తీసుకొని పోయేసి వాడుకొని మళ్ళీ అమ్ముకోవడము, తిరిగి పంపించేయడము, కొట్టి పంపించేయడము.
పేరుకు నికా చేసుకొని వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు ఉంటుందన్న? రా, ఇది సుమన్ శర్మ ఎవరన్నా అసలు? సుమన్ శర్మ గురించి మీకు ఎట్లా తెలిసి చెప్తే నేను చెప్తా. అసలు ఎవరు ఆయన? డాక్టర్? మీకు ఎట్లా తెలిసింది? సుమన్ శర్మ నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే. న్యూస్లో వచ్చింది, చూసుండొచ్చు. 2000 కరెక్ట్గా ఒక 10 సంవత్సరాల క్రితం సార్, 2015-16 ఆ ప్రాంతంలో నేను సాల్మియా అనే ఏరియాలో ఒక ఇరాన్ ఫ్రెండ్ ఉండేవాడు. వాడికి చిన్న సూపర్ మార్కెట్ ఉండేది, బకాలా అంటారు అక్కడ. ఈవినింగ్ ఎప్పుడైనా పని లేనప్పుడు వాడి దగ్గర కూర్చునేవాడిని. వాడు నాలాగా వయసులో పెద్దోడు, ఒక 50 ఏళ్ళు వాడికి కూడా. అప్పుడు మేమిద్దరం, వాడు అరబ్బీ వాడు, ఇరాన్ కంట్రీ వాడు నేను కలిసి మాట్లాడుకునేవాళ్ళం. వాడు నా ఫ్రెండ్. ఆ బకాల పోయి కూర్చొని నేను సిగరెట్లు తాగుతా, ఏదైనా కావాలంటే తింటా, జ్యూసులు తాగుతా, వాడితో మంచి చెడ్డ మాట్లాడుకునేవాళ్ళం. నాకు అరబ్బీ కంట్రీ వాళ్ళ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎంత నాలెడ్జ్ రావడానికి కూడా కారణం వాడే ముఖ్యంగా. వాడు అరబ్బీలో ట్రాన్స్లేట్ చేసి చెప్పేవాడు అనమాట. వాడు అరబ్బీ న్యూస్ పేపర్లు చదివేవాడు, అల్ జజీరా న్యూస్ చూసేవాడు, అది తెలుసా నాకు చెప్పేవాడు. అక్కడ కూర్చొని రోజు నేను సాయంత్రం ఎప్పుడైనా కారు వేసుకుని సముద్రం గడ్డన పోయి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాడిని. అక్కడికి ఒక అతను, ఒక 25 సంవత్సరాల ఒక అతను, మన ఇండియన్ కుర్రోడు, 6 feet హీరో మాదిరి ఉంటాడు, వచ్చినాడు నా దగ్గరికి. వచ్చి అక్కడ శాండ్విచ్లు, చాక్లెట్లు, జ్యూసులు, వాటర్ బాటిల్ తీసుకొని పోతా ఉండేవాడు. ఫస్ట్ రోజు నన్ను చూసినాడు, గమ్మన వెళ్ళిపోయినాడు. 2 రోజు 3 రోజు బాయ్ ఆప్ కిదర్ కా అనేసాడు. అయితే ఇండియా ఆప్ కిదర్ కా అంటే మే ఢిల్లీ, ఓకే మే తిరుపతి అని చెప్పి మాట్లాడుకొని కలిసినా అనమాట. అట్లా రోజు మార్చి రోజు అక్కడికి వచ్చినప్పుడు నన్ను గురించి మాట్లాడుతూ ఉండేవాడు. కలుసుకొని మాట్లాడుకుంటా ఫ్రెండ్ అయినాడు, ఒక తమ్ముడు మాదిర. అతను కొత్తగా వచ్చినాడు అన్న అక్కడికి. అతను వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఢిల్లీ పక్కన ఏదో హర్యానా ఢిల్లీ పక్కన హర్యానా రాష్ట్రంలో ఒక చిన్న విలేజ్. అతను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, లండన్లో ఏదో ఆక్స్ఫర్డ్ లాంటి మంచి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి అక్కడే డాక్టరేట్ చేసినాడు. డాక్టరేట్ ఎట్లా అంటే డెంటిస్ట్, దీనికి స్పెషలిస్ట్. ఓకే. ఎంబీబీఎస్ చేసినాడు, దీని స్పెషలిస్ట్ అనమాట. వీటికి సంబంధించి గల్ఫ్ కంట్రీస్లో డాక్టర్కి చాలా డిమాండ్. ఎందుకంటే నా కొడుకు చేయరు కదా, చాక్లెట్ గీక్లెట్ అవి తిని త్వరగా పళ్ళు పుచ్చిపోతాయి. వాళ్ళకి ఎప్పుడు డెంటిస్ట్లు అంటే పిలిపిస్తారనమాట. అతను అక్కడే ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూ చేసినాడు. చేస్తేనే అప్పుడే 10 సంవత్సరాల క్రితం అతనికి 1900 దినార్లు జీతం, అంటే మన డబ్బు ఒక 3 లక్షలకు అటు ఇటు జీతంతో అతనికి జాబ్ దొరికింది కువైట్లో. కొత్తగా వచ్చి నేను రోజు పోయే నా ఫ్రెండ్ సూపర్ మార్కెట్ దగ్గర, అంగడి దగ్గర, అక్కడ అపార్ట్మెంట్లో అతను రూమ్కి రెంట్కుండేవాడు. ఆ వచ్చినప్పుడు కొత్తగా వచ్చినాడు, ఆ రోడ్లు తెలియదు, ఆ కల్చర్ తెలియదు, అవి తెలియదు, డ్యూటీకి ఎట్లా పోవాలా, ఎట్లా రావాలా, అప్పుడే వచ్చినాడు. జాయినింగ్ రిపోర్ట్ అంతా ఇచ్చేసినాడు అనమాట. అతను డాక్టర్ కాబట్టి నన్ను కలిసిన టైంలో అతనికి అక్కడ డాక్టర్లకు డ్రైవింగ్ లైసెన్స్ పోయిన వెంటనే ఇచ్చేస్తారు. డాక్టర్లకు ఫుల్ డిమాండ్. నీకు కారు కావాలంటే ఇన్స్టాల్మెంట్లో 10 లక్షల రూపాయల కారుని ఇచ్చేస్తారు, ₹1,00,00,000 కారుని ఇచ్చేస్తారు, డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేస్తారు. ఎందుకు? ఆ సర్టిఫికెట్కి ఉండే విలువ. ఎంబీబీఎస్ డాక్టర్ ఏదైనా కానీ, సర్జన్ కానీ ఏదైనా కానీ విలువ అనమాట. అతను నన్ను ఈ మొరూరుకి ఎట్లా పోవాలి, మొరూరు అంటే ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి యాడికి పోవాలి అన్న, నా మొరూరు ఇది ఎట్లా పోవాలి, నా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఎట్లా పోవాలి, ఏ బస్సు ఎక్కాలి, ట్యాక్సీలో పోతే మేలా, ఎక్కడ దిగి ఏ బస్సు మారాలి, ఇట్లా నన్ను కొన్ని డౌట్లు అడిగేవాడు. నేను చెప్పేవాడిని ప్రతిరోజు, అన్న రేపు నేను ఇక్కడికి పోవాలి. అట్లా నేను సహాయం చేసిన. బతాక ఏం చేయాలి, దీనికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ మా సివిల్ ఐడి ఎక్కడ తీసుకోవాలి, సివిల్ ఐడి తీసుకోవాలి, మా లైసెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఈ కారు కొనుక్కోవాలి, టొయోటా షోరూమ్ ఎక్కడ, ఇట్లా చిన్న బేసిక్ పాయింట్స్ అంతా చెప్పినాను. ఏ బస్సు నెంబరు ఇవంతా చెప్పేవాడిని. అన్నం మన ఇండియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది, సౌత్ ఇండియన్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, ఢిల్లీ, ఇట్లా అంతా నేను మంచి ఇది అయిపోయినాడు అనమాట. అతను ఒక 3 నెలలకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది, కారు కొనుక్కున్నాడు. సాల్మియాలోనే, అతనుండే ఏరియాలోనే, సాల్మియా అనే ఏరియాలో చిన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఫరా హాస్పిటల్ అంటారు అనమాట. చిన్న హాస్పిటల్లో అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 1900 దినార్లు అంటే మన డబ్బులు 3 లక్షల చిల్లర. రోజు కార్లు వెల్ సెటిల్ అయిపోయినాడు. ఏదైనా డౌట్లు ఉంటే రోజు అడిగేవాడు. తర్వాత సెటిల్ అయిపోయిన తర్వాత నెలకు 2 నెలలకి 3 నెలలకి ఫోన్ చేసి అన్న ఎట్లున్నావు, మంచోడు చేస్తూ వచ్చినాడు. అతను అనుకోకుండా అతను వచ్చిన ఒక 7-8 నెలల తర్వాత రాత్రి 10-11 గంటలకు నాకు ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి రాజుబాయ్ కిదరే అని మాట్లాడుతున్నాడు. ఒక మంది వీడికి ఏమో యాక్సిడెంట్ అయిందిరా అని అనుకొని క్యావా బోలో అనేసి అంటే జల్దీ ఆనా అన్నాడు. జల్దీ ఆజావు తోడా బాత్ కర్నే అన్నాడు. వీడికి ఏదో జరిగిందని అని చెప్పేసి నేను రాత్రి 11-12 గంటలకు లేసి వాడు రూమ్ పోయినా. సాల్మియాకి నేను సల్వాలో ఉన్నా. ఒక 20 మినిట్స్ అనమాట. సముద్రం రోడ్డు మీద నేను కారు వేసుకుని పోయినా. పోతే అన్న ఇదంతా ఇంత వాసిపోయింది, అది కళ్ళంతా ఇంత వాసిపోయింది, ఎర్రగా ఉన్నాయి, మొహం అంతా దెబ్బలు, ఇడంతా ఏందో కట్టుకొట్టుకున్నాడు, బెడ్ మీద పనుకున్నాడు. అన్న క్యావో డాక్టర్ సాబ్, ఏమి డాక్టరు ఈ మాదిరి ఏం జరిగింది, యాక్సిడెంట్ అయింది అనేసి అడిగితే, యాక్సిడెంట్ జరగలా, ఒక కోయోటోడు వాడి ఫ్రెండ్తో 2 కోయోటోళ్ళు వచ్చి వీడిని కుళ్ళబొడి చేసినారన్న హాస్పిటల్లోనే.
హాస్పిటల్లో చేసినారు వీడిని, కొళ్ళబొడి చేసినారు. కళ్ళు గిళ్ళంతా వాసిపోయి, పండ్లు గిళ్ళంతా రక్తం వచ్చేసి, మొహం అంతా ఇంతలా వాసిపోయి, ఇక్కడ కట్టుకున్నారంటే ఈ గూళ్ళు గిళ్ళు ఎట్ట చెదిరిపోయినాయి, ఇంక లోపల ఎన్ని దెబ్బలు ఉన్నాయో నాకు అర్థం కాల. ఏం జరిగిందిరా అనేసి అంటే, వీడి దగ్గరికి చిన్న బిడ్డను తీసుకొని ఒక కోయట అమ్మాయి వస్తా ఉన్నిందంట, ఒక తల్లి బిడ్డను తీసుకొని ట్రీట్మెంట్ కోసం ప్రతిరోజు పళ్ళు ఇది చేసుకునే దానికి. వాళ్ళు వారానికి ఒకసారి 2-3 రోజులకు ఒకసారి వాళ్ళకి ఎప్పుడు అపాయింట్మెంట్ వస్తుందో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర క్లీన్ చేసుకోవడం, ఏదైనా పుచ్చినటువంటి పెరికించుకోవడం ఇది చేసుకునేవాళ్ళు అనమాట. మన ఇండియన్ డాక్టర్స్ ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. వాళ్ళు ఎస్పెషలీ ఏ డిపార్ట్మెంట్ లేకపోయినా, ఏ హాస్పిటల్కి పోయినా ఇండియన్ డాక్టర్ని ఇవ్వండి అని కౌంటర్లో స్లిప్ తీసుకున్నప్పుడే చెప్తారనమాట. ఈ డాక్టర్ సుమంత్ శర్మ కోసం ఆమె తీసుకునింది. అతను ట్రీట్మెంట్ బాగుంది, మాటలు కలిసినాయి. ఇతను పెళ్లి కాని అబ్బాయి, ఆమె పెళ్ళి, ఒక బిడ్డ ఉన్నాడు. ఇతను చాలా మంచివాడు, అతనితో ఏం తప్పేంలే. ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ఫోన్ నెంబర్లు తీసుకొని పోయిన తర్వాత ఆ అమ్మాయి నైట్ టైము డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, మొగుడు ఉద్యోగం చేస్తారు. మెసేజ్లు పెట్టేదంట, ఏ ట్యాబ్లెట్ వాడాలి, ఏ మందు వాడాలి, ఇప్పుడు బాగానే ఉంది, ఇంతకుముందు నొప్పి అంటా ఉన్నాడు, ఏ మందు పోయాలి, మళ్ళీ ఎప్పుడు రావాలి నీ దగ్గరికి, ఇట్లా మెసేజ్లు ఇచ్చుకుంటా డౌట్లు అడిగేది. ఆ అమ్మాయికి ఇంగ్లీష్ తెలుసు. నా కొడుక్కిదా అమ్మాయి మొగుడికి ఇంగ్లీష్ తెలుసో తెలియదన్నా ఆ మెసేజ్లు చూసి ఈ నెంబర్ చూసుకొని నెంబర్ పట్టుకొని వేరే అమ్మాయి దగ్గర ఫోన్ చేయించి, డాక్టర్ సాబ్ ఏ హాస్పిటల్లో పనిచేస్తాను కనుక్కొని, ఇద్దరు కోయేటోళ్ళు వచ్చి ఇంతంత బొడుగు దున్నపోతుల మాదిరి ఉన్నారంట. వచ్చి సుమంత్ డాక్టర్ సుమంత్ మినహాద డాక్టర్ సుమంత్ అని చెప్పేసి కౌంటర్లో అడిగి అతని రూమ్లో అతను కూర్చొని ఉంటే, అన్న ఏమీ చెప్పకుండా ఏమీ మాట్లాడకుండా కుక్కను కొట్టినట్టు కొట్టినారన్న ఒక గవర్నమెంట్ డాక్టర్ని. చదువుకున్న వాళ్ళకి అక్కడ చదువుకున్న వాళ్ళు కొంతమంది మెసేజ్ పెట్టినారు, అందుకే చదువుకొని రావాలి, మమ్మల్ని ఏమీ బేకలేడు అనే టైప్లో కొంతమంది చదువుకున్న వాళ్ళు చెప్పినారు. ఇది మంచి క్వశ్చన్ అడిగినారు సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ చదువుకున్న వాళ్ళకి కూడా అక్కడ. అంటే వాళ్ళ దృష్టిలో చదువుకున్న వాళ్ళు లేదు, చదువుకోని వాళ్ళు లేదు, ఎవరూ లేరు, కుక్కను కొట్టినట్టు కొట్టినారన్న. అందరూ ఒకటే. వాడికి ఆ మెసేజ్లు ఏందో తెలియదు. వాడి పెళ్ళాం మెసేజ్ చేసింది బిడ్డ ట్రీట్మెంట్ కోసం, పెళ్ళానికి కూడా తెలియకుండా వచ్చి పగల కొట్టేసినారన్న. వీడేం చేసినాడు, దెబ్బలు తిన్నాడు, ఏదో నీ బోటోన్నో నా బోటోన్నో అడిగి పోయి కంప్లైంట్ చేసి ఏదైనా చేయాలి కదా. వీడేం చేసినాడు రా అంటే, కంప్లైంట్ చేయకుండానే, నాకు కూడా తెలియదు, అక్కడ పోయి ఒక లాయర్ని అడిగినాడు, నన్ను ఈ విధంగా కొట్టేసినాడు అనేసి. అంటే ఆ లాయర్ ఎంత దొక్కో చూడు. ఆయనేమన్నాడు, నిన్ను ఈ విధంగా కొట్టేసినాడు కదా, అతని ఫోన్ నెంబర్ ఉంది కదా, అతని పేపర్లంతా బయట తీసి, వాడు ఇంటి అడ్రస్ అంతా బయట తీసి, నీకు నేను 50,000 దినార్లు పరిహారం, కాంపన్సేషన్, నీకు పరిహారం తీయిస్తాను, నాకు 10,000 దినార్లు అడ్వాన్స్ 5,000 దినార్లు ఇవ్వు అని అడిగినాడు. మనోడు అమాయకుడు కదా. అంటే 50,000 దినార్లు అంటే ఎంత గురువు గారు? 50,000 దినార్లు అంటే మీరు లెక్కేసుకోండి, 50 లక్షల ఇంకా ఎక్కువే ఉంటుంది. 1000 దినార్లకు వచ్చి మన డబ్బు ప్రెజెంట్ అయితే 2.5 లక్షలు వస్తూ ఉంది. 1000 దినార్లకి 2.5 లక్షలు వస్తూ ఉంది. 10,000 దినార్లకి 25 లక్షలు. అంతకు 10 కోటి, 2.5 కోట్ల హాఫ్ అంటే 50,000 దినార్లు. 1.4 కోటి నీకు నేను కాంపన్సేషన్గా పరిహారంగా ఇస్తాను. వాడు ఉన్నింది లేదని చెప్పేసినాడు. వాడికి తెలుసు వీడు కోయేటోడు, ఎవరో కొట్టింది కోయేటోడు, వీడి దగ్గర లాగేద్దాము, నేను ఎట్టొకటి చేసి లాగిచ్చేస్తాను, ఎందుకంటే ప్రూఫ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వీడి దగ్గర 5,000 దినార్లు వెంటనే వీడి ఇచ్చేసినాడు. వీడికి ఏముంది, వీడికి 2,000 దినార్లు జీతం, నెలకు 3 లక్షలు చిల్లరా. వీడి దగ్గర 5,000 దినార్లు అంటే మన డబ్బు చూడు, 1000కి వచ్చి 2.5 లక్షలు అంటే 5,000 దినార్లు అంటే 12.5 లక్షల డబ్బు అడ్వాన్స్గా తీసుకునేసాడు. తీసుకొని నువ్వు పోయి కంప్లైంట్ చేయి, పలానా పోలీస్ స్టేషన్లో పలానా హాస్పిటల్కి పోయి జాయిన్ అయ్యి దీనికి అంతా సర్టిఫికెట్లు తీసుకుని నువ్వు రెడీగా ఉండు, నేను నీకు వితిన్ మంత్స్లో వచ్చేస్తుందని చెప్పేసినాడు. వీడు నమ్మి వాడికి 5,000 దినార్లు ఇచ్చేసినాడు. పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాడు. పోయి మెడికల్ షాప్లో పోయి హాస్పిటల్కి పోయి మొత్తం మెడికల్ పేపర్లు అంతా తీసుకొచ్చి ఆ లాయర్కి ఇచ్చినాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పటికీ తెల్లా ఆ కేసు. 5,000 దినాలు మాత్రం మాట చెప్పేసి వాళ్ళకి డబ్బు కట్టేసి అంతా చేసిన తర్వాత నన్ను వచ్చి అడిగినారు చేసి, ఇప్పుడు ఏం చేస్తావు, అంతా అయిపోయింది, ఇచ్చేసినావు. నేను అప్పుడే చెప్పినా, ఈ కేసు వాడు కోయటోడే వీడు కోయటోడే, నమ్మద్దు, వాళ్ళు ఒకటే. వాడు అంటాడు, నా పిల్లాన్ని ఇది చేసినాడు, కొట్టినా అంటాడు. వాడు అయిపోయి మెసేజ్లు పెట్టాడు, నా పిల్లాన్ని ఇది చేసినాడు, నా పిల్లాన్ని ఫోన్తో మాట్లాడుతున్నాడు, నా పిల్లాన్ని రమ్మని ఇది చేసినాడు, నా పిల్లాన్ని సెక్సువల్గా హరాస్ చేసినాడు అని వాడు అంటాడు. ఏ లాయర్ అయితే ఏం చేయగలుగుతాడు? అది అక్కడ జ్యుడిషియల్. నా కొడుకులు ఏమి చేసినా, ఎంత క్రైమ్ చేసినా, చంపేసినా కానీ అక్కడ కోర్టులు కూడా వీళ్ళకి మెంటలు అని ఒక మెంటల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చేస్తే వదిలేస్తుంది. ఇంకా
ఇంకా ఏమన్నా సార్ డౌట్? ఏంటంటే వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాత్రమే మాకు తెలుసు కువైట్ గురించి. కాకపోతే అదర్ సైడ్ ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీరు ఇంత పూసగుచ్చినట్టు చెప్పేటప్పటికి లిటరల్గా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అయ్యో సార్, కాకపోతే నేను చెప్పింది మీరు కొంచెమే ఇంకా గురువు గారు, చాలా ఇంకా నేను చెప్పింది ఇంకా కొంచెమే. నా దగ్గర ఒక 2-3 వేల పాయింట్లు ఉన్నాయి, 2-3 వేల వీడియోలు ఉన్నాయి సార్, పురాతన కాలం నుంచి జరిగినవి. ఇంకెన్ని జరుగుతాయో చూడండి. కఫీల్ సిస్టమ్ అనేది లేకపోతే, కఫీల్ సిస్టమ్ తీయకపోతే ఇంకెన్ని జరుగుతాయి చూడండి. మీరు చూస్తారు కదా, కానీ వర్మ గారు చెప్పింది ఏందిరా అని మీరే అంటారు. కానీ నాగేంద్ర గారు అయ్యా, సో చాలా మాకు తెలియంది. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో ఎందుకు వెళ్ళాలో, మరి వెళ్ళకూడదు, ఇక్కడ లేని ఆపర్చునిటీ వద్దన్నా. సో ఇలాంటివన్నీ మీరు చెప్పి నిజంగా వెళ్ళే వాళ్ళకి మాత్రం ఒక కనువిప్పులా మాత్రం ఈ పాడ్కాస్ట్ ఉంటుందని కూడా నాకు అర్థం. నేనైతే వద్దంటాను. ఇక్కడ ఏదైనా చేసుకోండి, హ్యాపీగా భార్య బిడ్డలు తల్లిదండ్రులతో ఉండండి, లేదంటే వేరే దేశాలకు పోండి. ఇప్పుడు ఎన్ని దేశాలు లేవు అంతగా పోవాలనుకుంటే. ఇప్పుడు నా మాదిరి విమానం ఎక్కాలనుకున్నారు, వేరే దేశానికి ట్రై చేయండి అన్న. ఇప్పుడు అన్ని దేశాలు అవకాశం ఇస్తూ ఉన్నాయి. విమానం ఎక్కాలనుకుంటే ఇక్కడ నుంచి బెంగళూరు పోండి, చెన్నై పోండి, ఢిల్లీ పోండి. ఎందుకు? ఇప్పుడు యూరోప్ కంట్రీస్లో ఎన్నో దేశాలు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాయి సార్. నర్సులుగా కానీ, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కానీ, ఒక లేబర్ వర్కర్లు కూడా మనకు చాలా అవకాశాలు ఇస్తున్నాయి సార్. అది తెలియదు. కోయట్ అని చెప్పేసి పోయి ఎందుకు లేదు సార్. ఇంకా ఏం చెప్పాలి? వేరే దేశాలకు వెళ్ళండి. చాలా చెప్పారు సార్.